హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు రారు. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే కల్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్రిస్టియన్ అయితే కాదు, బట్ నేనైతే హిందూని. నాకంటే అన్ని దేవుళ్ళు అయితే ఒక్కటేని. ఎందుకంటే నేనైతే ముస్లిం మసీద్కి వెళ్తా, ఇంకొచ్చేసి టెంపుల్కి వెళ్తా, ఇంకొచ్చేసి ఇలానే మనం క్రిస్టియన్ టెంపుల్కి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. బట్ ఎందుకంటే నాకైతే అందరూ ఒక్కటే, అన్ని దేవుళ్ళు అయితే ఒక్కడే, దేవుళ్ళందరూ ఒక్కడేని. అందుకనే నేనైతే నాకైతే ఎటువంటి పట్టింపులు అయితే లేవు. సరే ఫ్రెండ్స్, మనమైతే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మనమైతే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళు చూడండి మా కార్ అయితే మధ్యన పెట్టేశాడు వచ్చి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే నడుపుతున్నారు. వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు అనేది. గాలి కూడా వేయట్లేదు, అంత చిరాగ్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అలా ముందుకెళ్తే మనం చూసిద్దాం. నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం మబ్బులు వేసాయి, బట్ గాలి అయితే తగ్గట్లేదు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. అట్లనే ఇతను వచ్చేస్తారు, ఇతను వెళ్తారు. ఎవరంటే ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు. కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే నా పెట్టు అసలు ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అయితే కొంచెం ఫాలో అయ్యి కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్తే చాలామంది ప్రాణాలు అనేవి పోతున్నాయి. మన ఇండియాలో చూసుకుంటే సెకండ్కి ఇద్దరైనా చచ్చిపోతున్నారు. కొంచెం కేర్ఫుల్గా హెల్మెట్ వేసుకోండి, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ అనేది ఫాలో అవ్వండి. అప్పుడైతే మీకు అనేది యాక్సిడెంట్ ఏమో కొంచెం తగ్గుతాయి, యాక్సిడెంట్ తగ్గమనేది తగ్గుతుంది. సరే ఫ్రెండ్స్, మన ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్లు అనేవి. అలానే మనమైతే ఎర్రగడ్డ మార్కెట్ వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, పక్కనైతే ఫ్రూట్స్ మార్కెట్ అయితే ఉంది. అక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ తక్కువగా దొరకాయి ఫ్రెండ్స్, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. నేనైతే మొన్న తీసుకున్నాను ఇలా, బట్ చాలా ఎక్కువగా ఉంటాయి కాస్ట్ అనేవి. చాలా అంటే చాలా టూ మచ్గా అమ్ముతారు ఇక్కడ. కానీ పళ్ళ మీద కొంచెం బాగుంటాయి, బట్ మనమైతే ఇక్కడ కొనుక్కున్న బయట ఎక్కడైనా కొనుక్కుంటూ వెళ్ళాలి. కొంచెం ప్రాబ్లమ్ కొనుక్కుంటే పెట్టాము. దానికన్నా వీళ్ళు దారుణంగా అమ్ముతారు ఇక్కడ వచ్చేసి. సరే ఫ్రెండ్స్, ఇక్కడ అలా చూసుకుంటే పక్కన అనేది మెంటల్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అయితే ఎర్రగడ్డకి. చూద్దాం ఫ్రెండ్స్, పళ్ళు అయితే చాలా అంటే చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి పళ్ళకి. అలానే కొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం లైన్ అంతా పళ్ళే ఉంటాయి, ఇంకేమన్నా ఇక్కడ చూడండి. అక్కడ పక్కన ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది, కాయగూరలు కొనుక్కోవాలంటే. అలాగే మనం ముందుకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఇక్కడ రాఘవేంద్ర రోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చేసి. ఎందుకంటే సండే కదా ఫ్రెండ్స్, అందుకనే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గోకుల్ దగ్గరికి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ సినిమా ఎక్కడికి వచ్చాను అక్కడ ఉంది. దానైతే నాకైతే ఇప్పటికీ గుర్తుంది. ఇంకా అలానే నేనైతే టికెట్ తీసుకున్నా, బట్ నేను టికెట్ తీసుకున్నాను, చిన్నకైతే కూర్చున్నా. ఇప్పటికే నాకు గుర్తుంది. ఇంకా ఆ రోజులు అనేది చాలా ఇయర్స్ బ్యాక్ అనేది వచ్చాను, 5 years బ్యాక్ అనేది వచ్చాను ఆ హాల్ అనేది. ఇప్పటికే ఇంకా గుర్తుంది హాల్ అనేది. తర్వాత మనమైతే కుక్కర్పల్లికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ పెట్రోలియం ఉంది, అలాగే కుమార్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఏదో షూటింగ్ అయింది, ఇక్కడ ఏదో మూవీ అయితే షూటింగ్ అయింది, గుర్తు రావట్లేదు. అలాగైతే మనమైతే ముందుకు వెళ్ళిపోవడం, మరిన్ని మీకు చూపిస్తాను. ఇలానే ఇంకా చూడండి, ట్రాఫిక్ ఒక్కలైతే ఫాలో అవుతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నాను, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, అతనైతే ఏదో ఫోన్ మాట్లాడుకుని డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జేఎన్టీయూకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ బాగున్నాయి చూడడానికి అవి ఫ్రూట్స్ కూడా, ఏదో వెరైటీ కొత్తగా ఉన్నాయి ఇక్కడ. నేను ఎప్పుడైతే తినలేదు అవి ఈ ఫ్రూట్స్ వచ్చేసి. అలానే చూడండి ఫ్రెండ్స్, మనమైతే కల్వరి టెంపుల్కి అయితే వచ్చేసాం దగ్గరికి. నేనైతే బైక్ అనేది పార్కింగ్ చేసుకున్నాం. మన బైక్ అనేది పార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే లోన్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ కల్వరి బుక్ సెంటర్ అంట, బుక్స్ అనేవి అమ్ముతారు. ఇక్కడ అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్, ఇక్కడ A to Z అన్నీ అమ్ముతారు మనకు వచ్చేసి. ఇక్కడైతే బాగుంటుంది, టెంపుల్ అయితే బాగుంటుంది చూడడానికి అయితే, లోనకి విజిట్ చేయడానికి. మీకైతే చూపిద్దామని విజిట్ చేశాను వచ్చేసి. లోనకైతే నేనైతే అప్పుడప్పుడు వెళ్తుంటా, కొన్నిసార్లు అయితే వెళ్తుంటా చూడడానికి.
సరే కొన్ని చెప్తారు వాళ్ళు, చాలా బాగుంటాయి అవి వినడానికి. ఇక్కడ లోన్ వచ్చేసి స్కూల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్లో స్కూల్ కూడా కొత్తగా కట్టారు, కొత్త కూడా ఉంటుంది. అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు అనుకుంటారు, నాకే తెలియదు మరి. సతీష్ కుమార్ గారిని ఇక్కడికి వస్తుంటారు, అసలు మొత్తం ప్రాపర్టీ మొత్తం దేని అతనైతే వచ్చి కొన్ని చెప్తుంటారు. ఇక్కడ అతను మాస్టర్. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోదాం, ముందుకు చూద్దాం ఒకసారి అతను ఉన్నారో లేదో. ఇక్కడ చూడండి వాటర్ కూడా అయితే చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు ఇక్కడ. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, బేకరీస్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మనమైతే లాన్కి అయితే ఎంట్రీ అయిపోయాం. లాన్కి ఎంట్రీ అయిపోయి చూసుకుంటే ఇక్కడ పక్కన స్కూల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, కల్వరి టెంపుల్ స్కూల్ ఉంది. బాగా చెప్తారంట అక్కడైతే. 10th వరకు ఉందనుకుంటా. కొత్త పెట్టారు, ఇది వచ్చేసి కొత్తగా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అలాగైతే మనం ముందుకు వెళ్దాం. ఈరోజు సండే కాబట్టి ఈరోజు అక్కడ భోజనాలు పెడతారంట పక్కన, వాళ్ళు చెప్తుంటే విన్నా. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. లోనకైతే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి టేస్ట్ అనేది చూద్దాం, కొంచెం తిందాం. గుడికి వెళ్ళి మనం కొంచెం అక్కడ ప్రసాదం తింటే చాలా బాగుంటుంది. మనకు కూడా కొంచెం ఇది కూడా వస్తుంది, దొరకడం కూడా చాలా కష్టం. అక్కడ చాలా గుళ్ళు ఉంటాయి, అక్కడ దొరకడం కూడా కష్టం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే లైన్లో నిలబడ్డాను భోజనం అనేది. అంతా వెయిట్ చేద్దాం, చూడాలి ఇక్కడ. అనుకోండి నాకైతే భోజనం ఎక్కువ ఉంది ఇక్కడ. వేసారు, చాలా వేసారు, చికెన్ కూడా వేసారు. నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ చికెన్ కూడా తింటారని. ఏమో టెంపుల్ అయితే తింటారా తెలియదు, క్రిస్టియన్స్ కదా, నాకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ వచ్చేసి చాలా బాగా చేశారు. బట్ వీళ్ళు టెంపుల్లో చికెన్ కూడా తింటారంటే నాకైతే తెలియదు అసలు, తింటారో తినరన్నది. చూడండి ఫ్రెండ్స్, మీరైతే మొత్తం చూసారంటారు అసలు టెంపుల్ మొత్తం. నా ఛానల్ని మీరైతే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.